ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ఉచితమైన కృపను బట్టి ఈ మాటలు వినడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. దేవుని మాటలు అవి తేనె కంటే చుట్టు తేనె ధారల కంటే మధురమైన మాటలు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే విలువైన మాటలు. ఈ మాట మనం చదువుకోవాలి. మన జీవితానికి మన సంతోషం, ఆనందం. వర్షం పడితే మొక్కలు ఎంత సంతోషంగా ఉంటాయో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటాయో. అలాగే దేవుని మాటలు వింటే భక్తుడికి ఎంత సంతోషమో. పౌరన్న గారు అన్నాడు, రుచి చూసి ఎరిగి తిని అన్నాడు. అంతే, రుచి చూసి ఎరిగి రుచి తగలాలి. ఒకసారి ఒక చీమ వెళుతుందట, దానికి పంచదార మొక్క దొరికిందట. ఒకసారి మొక్క కురికిందట, దెమ్మ తిరిగిపోయిందట. ఓహో ఏమిటి మాధుర్యం అనుకుందట. త్వరగా ఇంటికి పట్టుకుపోతుందట ఆ పంచదార మొక్కని. ఈ లోపల ఒక అబ్బాయి ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు అన్నాడట. ఆగు, ఏది పరిగెడుతున్నావు అన్నాడట. ఏమలేదు బాబు, నన్ను ఆపకయ్యా, నాకే దొరక పంచదార దొరికింది, ఇంటికి వెళ్ళి హాయిగా తింటా దాన్ని కొన్ని రోజుల వరకు, నన్ను డిస్టర్బ్ చేయకుందట. సరే కానీ మరి నా మొక్క కొంచెం ఇస్తామన్నాడట. ఏ మొక్క? పంచదార మొక్క. నా తలాన్ని ఇస్తా కానీ మొక్క ఇవ్వనరా బాబు అన్నట. నా తలాన్ని ఇస్తా, ఆ దొరికిన మొక్క నేను ఇవ్వనరా. అంత మాధుర్యం. అలాగే మరి దేవుని వాక్యం అంటే రుచి మనకి తగలడం లేదు. ఎందుకనో వేల మంది లక్షల మంది సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు. ఎటుపోతుందో, ఏమైపోతుందో. నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని అవి నా నోటికి తేనె వలే ఉన్నాయి అంటాడు ఇర్మియా భక్తుడు. యెహెజ్కేలు భక్తుడు, ఇర్మియా భక్తుడు. భక్తుడు యెహోవాను. నా ప్రియ సహోదరులారా, ఒక గ్రంథమే దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని దివారాత్రులు చదవమన్నాడు, అనుదినము చదవమంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని మాటలు మీ యొక్క హృదయానికి ఆనందానికి సంతోషం. పౌలు గారు అంటాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ బలమైన ఆహారం మీరు తినదగిన వారు కారు. దేవుని వాక్యం పాల వంటిది, దేవుని వాక్యము అది తేనె వంటిది, దేవుని వాక్యము దీపము వంటిది. దేవుని వాక్యము అలా చెప్పుకుంటూ పోతుంటాడు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి, నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఒక ఆయన రాశాడు, నేటి క్రైస్తవ సమాజానికి దేవుని వాక్యాన్ని వారి హృదయాల మధ్య చెక్కే శిల్పుడు కావాలంటాడు, చెక్కేవాడు కావాలా. పరమగీతంలో యేసయ్య వచ్చాడట, వచ్చి ఆయన తలుపు కొడుతున్నాడట. చూడండి 5వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. ఓ నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏటించి తిని నా జటామాంసిని నా గంధవర్గమును కూర్చుకుని ఉన్నాను. తేనెయు తేనె పట్టును భుజించుతున్నాను, క్షీర సహిత ద్రాక్షలతో పానము చేయుతున్నాను. నా సకులారా భుజించుడి, లెక్కగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. అంటే నా సహోదరి, నా ప్రియురాలా, నా పౌరమా, నా నిష్కలంకురాలా, ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడండి పాపం. పాప కొంతమంది భార్యను ఎక్కువ ప్రేమిస్తారు. మై డార్లింగ్ అంటాడు, రకరకాలు చెప్తాడు. ఏరా అంటాడు, ఒరే అంటాడు, పోరా అంటాడు. అదంతా ప్రేమ, ప్రేమ పేపుతంతే. నా ప్రియురాలా, నా సహోదరి, నా పావురమా, నా నిష్కలంకురాలా, ఆలకించు. చెప్పాడు, నా తల మంచుకు తడిసిపోయింది, రాత్రి కురిసే చినుకులకు తడిసి ఉన్నవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలు తట్టుతున్నాడు. చాలు, తలుపు కొడుతున్నాడట. ఏమంటున్నాడు? నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నా నిష్కలంకురాలా, వినవమ్మా, తలుపు తీయవే బాబు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని మాటలు వినాలా. యేసయ్య పిలుస్తున్న తలుపు తీయడం బాధ. ఇన్ని పేర్లు పెట్టి ఎంత బతిలాడుతుంటే, అది బాబు యేసు ప్రభు నమ్ముకుంటారా నాయన, ఆయన మాకు వద్దండి, ఎవరైనా పర్లేదండి, ఆయన మాకు వద్దండి. ఏమంటే ఆన్సర్ లేదు. ఓ భారతదేశమా మేల్కో, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆయన మహాదేవుడు. ఏదో చేర్చుకోండి, హృదయం తెరువు, లోపలికి వస్తాడు. నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లా, నువ్వు కానుకలు ఇవ్వక్కర్లా,
తల బోర్డు ఏం చేయొద్దు, నువ్వు హృదయం తెరవంటే తలుపు తెరు. 3వ అధ్యాయంలో 20వ చదువుతామండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసని ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనను నాతో కూడా అతడును. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాను. తలుపు నా సహోదరి, నా ప్రియురాల అని ఇశ్రాయేలీల గురించి చెబుతున్నాడు. వాళ్ళ కోసం వచ్చాడు. ప్రవక్తలు చెప్పారు మెస్సయ్య వస్తాడని, ఎదురు చూస్తున్నారు. వస్తే నువ్వు దాదుకో అంటారు. ఎంత చెప్తున్నావు అంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వాడు ఆయన తృణీకరించాడు. అందుకే అన్నాడు, బాబు ఈ వీక్ కోసం కదా ప్రపంచం అంతా కోసం ఆయన అని. యేసు వార్త మన దగ్గరికి వచ్చింది ఈరోజు. ఎప్పుడో 1వ శతాబ్దంలోనే వచ్చింది. మొన్న బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని, అమెరికా వాళ్ళు తీసుకొచ్చారని దేవుని అపోహలు పెట్టుకుని దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాడు. జాగ్రత్త. దేవుడు ఒక్కడే. ఏ జాతికైనా, ఏ మతముకైనా, ఏ కులానికైనా, ఏ దేశానికైనా, ఈ ప్రపంచమంతటికి సృష్టికర్త ఒకటేనమ్మా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటున్నాడు ఒక మాట, నా తల మంచుకు తడిసింది, నా తల మంచుకు తడిసింది, నా వెంట్రుకలు రాత్రికుడి చిరులకు తడిసింది. ఏమిటి మంచు? మంచు పడతా ఉంటుంది పైనుంచి. వర్షాకాలంలో, శీతాకాలంలో, వేసవకాలం మంచు పడతానే ఉంటుంది. మంచు పడకపోతే పంటలు రావు. నా తల మంచుకు తడిసింది అని ఇక్కడ చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో అక్కడ చెబుతున్నాడు మంచు అంటే ఏంటో. అక్కడ చెబుతాడు. అక్కడ మంచు 32 మొట్టమొదటి చదవండి. ఆకాశ మండలమా చెవి యొగ్గము, నేను నా మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడి చినుకు వలెను, పచ్చిక మీద కురియ వర్షపు వలెను ఉండును. ఆకాశ మండలమా ఓ భూమి వినరా, నా ఉపదేశం వాన లాంటిది, వానవలే కురియును. వర్షకాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు వర్షాలు కావాలా, వర్షం ఇచ్చేవాడు దేవుడు. నా వాక్యము మంచు, అది నీ హృదయాన్ని, నీ మనస్సుని ఆనందమయం చేస్తుంది, నీ హృదయాన్ని పండిస్తుంది, జీవధారలు పుట్టిస్తుంది. హృదయం కాపాడుకో జాగ్రత్తగా. నీ హృదయంలో వాక్యముతో నింపుకో అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మంచు అంటే ఐక్యత అన్నాడు, మంచు అంటే పరిశుద్ధాత్మ అన్నాడు, మంచు అంటే దేవుని వాక్యం అన్నాడు. బైబిల్ అనేక విషయాలు ఈ యొక్క మంచులో జ్ఞాపకం చేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయంలో మోషే గారు ఆ బిడ్డలందరూ దీవిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల్ని దీవిస్తూ అని అంటాడు. 28వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్ష రసముల గల దేశంలో ఉండును, అతనిపై ఆకాశము మంచు కురిపించును. అతనిపై ఆకాశము మంచు కురిపిస్తుందని అతన్ని ఇక్కడ దీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక నిర్గమాకాండంలో ఒక ఆయన ఉన్నాడు, అయ్యా దేవుడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, మరి పరిశుద్ధంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది, అంత ఈజీయా, అంత సులువా, ఎలాగండి పరిశుద్ధంగా ఉండాలంటే అని అడిగా. దీనికి సాదృశ్యం ఇశ్రాయేలు దేవుడు నడిపిస్తున్నాడు. 40 సంవత్సరాలు నడిపించాడు, పోషించాడు. 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు. వాళ్ళ అభిషేకను బట్టి, వాళ్ళ మాటలను బట్టి, పనికిమాలిన మాటలను బట్టి. ఈ 40 ఏళ్ళు ఆకాశపు ధాన్యము, దేవదూతల ఆహారము, ఆ యొక్క మన్నా అంటూ తినిపించాడు 40 సంవత్సరాలు. అయితే ఈ మన్నా గురించి ఇక్కడ రాస్తూ నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 13 చదవండి. దేవుడు చెప్పాడు, మీరు భయపడొద్దు, మీరు పొలం వెలిగించొద్దు, పొయ్యి ముట్టొద్దు, మీరేం చేయొద్దు, మీరు ఎలాంటి అంతే, మీ ఆహారం ఇస్తా, ఏమైనా మీకు చేస్తామన్నాడు. 13వ వచనంలో 16-13లో కాగా సాయంకాలమైన పూరేళ్లు వచ్చి వారి పాలెమును కప్పాను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను,
పడిన మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడ్డారు. మీరు చూశారు, ఇదేంటన్నారు. ఒరి బాబు ఇది మన్నారా బాబా అన్నారు. ఆ ప్రాంతం అంతా బురద ప్రాంతం అట. ఈ ప్రాంతంలో డైరెక్ట్గా మన్నా పడితే పాడైపోతుంది కదా. బురదలో మన్నా పడితే, ఆహారం పడితే పాడైపోదా? అందుకే దేవుడు ముందు మంచు కురిపించేవాడట, ఆ తర్వాత మన్నా కురిపించేవాడట, ఆ తర్వాత మళ్ళీ మంచు కురిపిందట. తెల్లవారు సూర్యుడు రాగానే ఈ మంచు కిరణాలతో మంచు కరిగిపోయేదట పైది. ఆ మన్నా తీసుకుని తినేవాడట. ఇంగిలిపల్లిలో ప్రసాదం పెట్టినా పాడైపోయిందని చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. ఇంగిలిపల్లిలో ప్రసాదం పెట్టినా పాడైపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉంటుందో, దేవుని వాక్యం నీలో ఉంటుందో, అప్పుడు దేవుని వాక్యం నీకు అర్థం అవుతుంది. ఆయన మాటలు నీకు అర్థం అవుతాయి. నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో నువ్వు జీవించాలంటే నీ లోపల దేవుని వాక్యం అనే మంచు లోపల ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలా. యేసు ఎప్పుడు బాప్తిసం పొందాడో దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేస్తుంది పావురంలాగా. అలాగే నా బిడ్డల పావురాలు, బండ్ల ఎగిరే పావురమా అంటున్నాడు. బండ్ల సందుడు ఎగిరే నా పావురమా. మంచు అలా, ఆకాశపు మంచు. 133 కీర్తనలో 3వ వచనములో సియోను కొండలను దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండనంటాడు. సహోదరుడు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగంలో దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండలను దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును. ఎక్కడైతే మంచు ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అతను ఉండగలడని యెహోవా సెలవిస్తున్నాడు. ఈనాడు ఐక్యత లేదు, మంచు లేదు, వర్షం లేదు, మంచు లేదు, జీవితం పాడైపోతుంది. మంచు లేకపోతే జీవితం పాడైపోతుంది. యోబు అంటాడు 29వ అధ్యాయంలో 19వ వచనంలో, నా వ్రేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నా వ్రేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద ఉండును. ఎందుకని? ఎందుకు ఎలాగొస్తుంది? మంచు నీ కొమ్మల మీదకి ఎలాగొస్తుంది? దేవుని ఆత్మ నీ మీదకి ఎలా వస్తుంది? దేవుని దీవెన అన్ని మీదకి ఎలా వస్తుంది? ఆశీర్వాదం అంటే అక్కడ పైన 14 చదవండి, 14 నుంచి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని, అది నేను ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము వలె పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, గుడ్డివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టి తిని, వారి పళ్ళలోనికి దోపుడు సొమ్మును లాగివేసి తిని, సత్యదను ఇది కదా. ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి, దేవుని ఆత్మ నీలో ఉండాలి. నీ హృదయం రాతి హృదయం కాకూడదు. నీ హృదయం మాంసపు గుండె నీకు ఉండాలి. ఇప్పుడు వర్షం పడుతుందో ఈ గుండెలో, ఈ యొక్క నేలలో మంచి నేల, ఈ హృదయం మంచి నేలగా ఉండాలి, ఫలించే నేలగా ఉండాలి, అది మెత్తగా ఉండాలి, అది వర్షంతో కలవాలి. అప్పుడే ఆ యొక్క పంట మంచిగా పండుతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నేను నీతిమంతుడిగా ఉన్నాను, పేదవారికి, అనాథలకు, విధవరాంటికి న్యాయం చేశాను కనుక మంచు నా కొమ్మల మీద ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపక సహోదరి సహోదరులారా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. 1వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 1 చదివితే అక్కడ ఒక రాజు గారు ఉన్నాడు, ఆహాబు అనే రాజు. ఏలియా కాలంలో జరిగిన సంఘటన ఇది. ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్ని నిలబడి ఉన్నానో కాగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడంటే. విగ్రహారాధనలో మునిగిపోయారు. దేవుని ప్రజలు పాడు చేసేసారు. దేవుని ప్రజలకు దారి తప్పించిన కారణంగా, ఏ ఆహాబు, నీ దేశం మీద, నీ కుటుంబం మీద, నీ పట్టణాల మీద మంచు పడదరా, వర్షం పడదరా, 300 సంవత్సరాలు తెగులు నాశనం అయిపోతారు. యేసయ్య అన్నాడు శిష్యుల్ని,
నేను పరలోకం వెళ్ళిపోతున్నాను, ఈ విషయం నుంచి బయటికి వెళ్ళకండి, నేను వాగ్దానం చేశాను కదా పరిశుద్ధాత్మ వస్తుందని, ఈ విషయంలో ఉండండి అని చెప్పినప్పుడు 2వ అధ్యాయంలో పైనుంచి దేవుని వర్షం వచ్చేసిందట. దేవుని ఆత్మ వాళ్ళ మీద క్రమరించబడింది. యోదయ, గలిలయ, సమరయ, భూదిగంతాలకు వారు వెళ్ళిపోయి దేవుడి సువార్త ప్రకటించినట్లుగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దేశము, ఏ పట్టణము, ఏ వ్యక్తి మీద మంచు కురవదో, పరిశుద్ధాత్మ ఉండదో, వారు శాపగ్రస్తులైపోతారు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల, నా తల మంచుకు తడిసిపోతుందమ్మా. దేవుని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కుటుంబం, నీ జీవితం ఎలా ఉందని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండములో 27వ అధ్యాయంలో ఇస్సాకు తన కుమారుడు జీవిస్తున్నాడు. ఇస్సాకు కుమారులు 2, ఏశావు, యాకోబు. ఏశావు జాగ్రత్తని అమ్ముకున్న కారణంగా, దేవుని కుప్పకు దూరం అయిపోయిన కారణంగా ఆ యొక్క దీవెన ఆ కొడుకు మీదకు, చిన్నవాడి మీదకు వచ్చింది. 27వ అధ్యాయంలో, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అందులో 39 యేషావు వచ్చాడు. నాయన నాకు దీవెన లేవా అన్నాడు. ఒరే, మొత్తం దీవించేశాను రా బాబు, ఏ దీవెనలు లేవురా నాయన అని చెబుతున్నాడు కొడుకు యేషావు గురించి. నీ నివాసం భూసారము లేక, పైనుండి పడి ఆకాశము మంచు లేక ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరుడు దాచుడు బగుదువు. నువ్వు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుంచి అతని కాయ విరిచివేయదవని అతనికి ఉత్తరం ఇచ్చును. నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడి ఆకాశము మంచు లేకుండా. నా ప్రియ సహోదరి సహోదరుడు, మంచు అంటే పరిశుద్ధాత్మ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అసలు ఈ మంచు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాడు ఒక మాట యోబు గ్రంథంలో. మంచు నీ కొమ్మల మీద ఉండాలి, మంచు నీ గృహాల మీద ఉండాలి, మంచు నీ మీద ఉండాలి, దేవుని ఆత్మ నీలో ఉండాలి. నా ఆత్మ లేని వాడు నా వాడు కాదంటాడు 37వ అధ్యాయంలో 38-27 నుంచి. వర్షములకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుంచి వచ్చును? ఆకాశం దిగు మంచును ఎవడు పుట్టించను అంటూ ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. 37:10 అండి. 37:10 దేవుని ఊపిరి వలన మంచు పుట్టును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. దేవుని ఊపిరి మంచు పుట్టిస్తుంది కనుక దేవుని ఊపిరి అంటే ఆయన. సమయంలో దేవుని మంచు, ఆకాశపు మంచు, హెర్మోను మంచు నీ మీదకి రావాలి. ఆ నీ తల తడిసిపోవాలి. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే ఈ లోకంలో పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవించగలుగుతావు. చూడండి, తీతు రాసిన పత్రికలో ఒక మాట, తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగడు చేయడం ద్వారాను. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మం అన్నారు. యేసు నిజమైన దేవుడని, యేసే దేవుడని, నీ పాపాలకు పరిహారం చేసే దేవుడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, ఆహ్వానించాలి హృదయంలో. అప్పుడే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుటకు ద్వారా మనల్ని రక్షించును. తర్వాత మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడి యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు బాప్తిస్మం పొందుతావో, ఎప్పుడు యేసు రక్షకుడిగా అంగీకరిస్తావో, ఎప్పుడు నీ పాపాలకు పరిహారము పశ్చాత్తాపడి కన్నీరు కార్చి నువ్వు ప్రభువుకి స్వాధీనం చేసుకుంటావు నీ హృదయాన్ని. ఆ పరిశుద్ధాత్మ మంచులాగా నీ మీదకి వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మంచు లేకపోతే శాపం అన్నది. దేవుని ఆత్మ నీలో లేకపోతే దురాత్మ వస్తుందంటే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు చెప్తున్నాను,
దెయ్యాలు ఎక్కడ ఉంటాయి, లోకాసు వార్తలో దెయ్యాలు ఎక్కడ ఉంటాయి అనే మాటకి ఇక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తా. ఉంటే నీ హృదయంలో దేవుడన్నా ఉండాలా, లేకపోతే దెయ్యమన్నా ఉండాలా తెలుసుకో. దేవుడు ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది, దెయ్యం ఉంటే నీ జీవితాలు పాడైపోతాయి. చూడండి 11వ అధ్యాయంలో 24 చదవండి. అయ్యా నీ హెర్మోన మంచు నా మీద కుమ్మరించు ఆయన, నీ తల మంచుకు తడిసింది ప్రభువా, నా తల నీ మంచుతో తడిపించవా. తర్వాత తిరుగుతుండను దొరకనందున అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 ఆత్మ మరి 7 దెయ్యాలని ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. జాగ్రత్త, దేవుడు నీలో ఉండాలి, ప్రభువు నీలో ఉండాలి, దేవుని ఆత్మ నీలో లేకపోతే దురాత్మలు చేస్తుంటాయి. అప్పుడు నీ స్థితి మొదటి కంటే మరి చెడ్డదైపోతుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ మంచు ఉంటుందో అక్కడ దేవుడు ఉంటుంది, ఎక్కడ మంచు ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అందుకని నీ ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి హృదయంలో. పేతురు రాసిన పత్రిక చూడండి, 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది అక్కడ 15 నుంచి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో నిరీక్షణను గూర్చి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. అది కదా, పరిశుద్ధాత్మను ప్రతిష్ఠించుకో. నీ హృదయంలో యేసయ్యను ప్రతిష్ఠించుకుంటే నీ జీవితం ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే ద్రాక్ష అవలేలా ఉండాలంటే నీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకో అని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి యోవేలు రాసిన గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించాడు, అది ఈ రోజుల్లో జరుగుతుంది. చూడండి 2:16 యోవేలు 2:16లో జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని సన్నిపాలన చేయబడి తోడుకుని రండి అని చెబుతూ అందులో 28 చదవండి. 28 వచ్చిన తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలుగొందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పరివారి మీదను పరికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించును, మరియు ఆకాశమందు భూమి యందు మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని భూమి స్తంభం కనపరచదను. యెహోవా యొక్క భయము భయంకరమైన ఆ మహాదినము రాకముందు తేజోహీనుడుగును చంద్రుడు. కనుక ఇక్కడ అన్నాడు, ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానట. నీ పరికత్తుల మీద, నీ పరిచారకుల మీద, నీ బిడ్డల మీద ఆత్మను కుమ్మరిస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నా కుమారుడా ఆకాశపు మంచు నీ మీదకి వస్తుంది కనుక నువ్వు చేసే ప్రతి పని దీవించబడుతుందని యాకోబును దీవించాడు. మోషే దీవిస్తున్నాడు, ఆకాశపు మంచు నీ మీద కురుస్తుందరా అని యోసేపును దీవిస్తున్నాడు. ఏమంటున్నాడు, నా కొమ్మల మీద మంచు ఉందంటున్నాడు. ఆ మంచు నీ కుటుంబాల మీదకి రావాలంటే, అదే ఆత్మ నీ మీదకి రావాలంటే, ఆత్మ నీలో కార్యం చేయాలంటే ఈరోజే ప్రభువుని అడిగినట్లయితే నా వాక్యము వర్షమోలే, నా మాటలు మనసులే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు అన్ని నడిపిస్తాడు. శక్తితో కాదు, బలము కాదు, నా ఆత్మతో కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, భయభక్తులు, వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు, వినయము కలిగిన వారుగా ఉండాలి, దీన మనస్సు కలిగిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంది. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష ఇవన్నీ దురాత్మ లక్షణాలు, పరిశుద్ధాత్మ లక్షణాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, దీర్ఘశాంతము ఇవి పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు.
అది మంచు యొక్క లక్ష. మంచు పడతాం చల్లగా ఉంటుంది, చలి చలి చలి. ఎప్పుడు మంచు పడుతుందో పంట విస్తారంగా పడుతుంది. ఎప్పుడు నీ మీద మంచు పడుతుందో, దేవుని ఆత్మ వర్షము మన మీద కుమ్మరించబడుతుందో, మన జీవితాలు ఆనందంగా సాగుతున్న దేవుడు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మంచు మనందరి మీద కుమ్మరించబడిన దాకా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. నీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఓ నా సహోదరి, నా తల మంచుకు తడిచిపోయిందమ్మా, నేను శ్రద్ధగా ఉన్నాను, తలుపు తీ, నిన్ను జీవిస్తాను, ఆశీర్వదిస్తానంటే నాకు అక్కర్లేదు, ఈ దేవుడు మాకు అక్కడి, ప్రభు నాకు అక్కర్లేదు. ఇంకా కొట్టుకు చచ్చిపోతున్నారు ఆయన ఇశ్రాయేలీయులు. మరి జీవించే వరమైన ముసుగు తీసివేయి ప్రభువా. ఆ మంచు వారి మీద క్రమరించి నీ ఆత్మతో నింపమని అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొలుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.